ఈరోజు మనం చూడబోయే వీడియో వచ్చేసి జావాలోని లిటరల్స్ అండి. లిటరల్స్ అంటే ఏంటంటే యూసేజ్ ఆఫ్ డేటా డైరెక్ట్లీ ఈజ్ కాల్డ్ యాజ్ లిటరల్స్. అంటే మనం డేటాని డైరెక్ట్గా కన్సోల్లో యూజ్ చేస్తే దాన్ని లిటరల్స్ అంటారు. అది మనం ప్రాక్టికల్గా నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో చూస్తాము. ఫస్ట్ థియరిటికల్గా చూద్దాము, నెక్స్ట్ మనం ప్రోగ్రామింగ్కి వెళ్ళేటప్పుడు అప్పుడు చూసుకుందామండి. డేటా హ్యాస్ క్లాసిఫైడ్ ఇంటూ 4 టైప్స్. డేటా అనేవి మనం డేటా డైరెక్ట్లీ యూజెస్ ఇన్ కన్సోల్ అన్నాం కదా. డేటా ఎన్ని టైప్స్ అనేది ఇప్పుడు చూద్దాము. నంబర్లోనే మళ్ళీ హోల్ నంబర్స్, డెసిమల్ నంబర్స్, ఇంటీజర్స్ అన్ని కలిపి వచ్చేస్తాయి నంబర్లకి. నెక్స్ట్ క్యారెక్టర్ అండి. క్యారెక్టర్ అంటే ఏదైనా ఒక సింబల్ని సింగిల్ కోట్స్లో పెడితే అది క్యారెక్టర్ కింద కన్సిడర్ చేస్తాము. అది ఒక క్యారెక్టర్ అయి ఉండాలి, 2 పెడితే అది ఎర్రర్ చూపిస్తుందండి. ఇలా ఒక్కటి ఉంటే మాత్రమే ఇది క్యారెక్టర్. మళ్ళీ మనకి ఇలా గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్టోర్ చేసుకోవాలంటే దానికి నెక్స్ట్ స్ట్రింగ్కి వెళ్తాము. స్ట్రింగ్కి వచ్చేసి డబుల్ కోట్స్లో పెడితే ఇక్కడ ఒకటి పెట్టచ్చు, లేదా గ్రూప్ ఆఫ్ ఎనీథింగ్ పెట్టచ్చు. మనం ఇక్కడ నంబర్ పెట్టచ్చు, క్యారెక్టర్ పెట్టచ్చు, సింబల్స్ పెట్టచ్చు, కానీ డబుల్ కోట్స్లో ఇవ్వాలి. అది స్ట్రింగ్ డేటా టైప్ కింద కన్సిడర్ చేస్తాం. ఈ స్ట్రింగ్ డేటా టైప్లోనే మనకి ఏది కావాలంటే అది రాసుకోవచ్చు. నెక్స్ట్ 4th టైప్ వచ్చేసి బూలియన్ అండి. బూలియన్ అంటే ఓన్లీ 2 ఉంటాయి, ట్రూ ఆర్ ఫాల్స్. ఇవి ఎప్పుడు మనం స్మాల్ కేసెస్లోనే రాయాలి. ఇవి కీవర్డ్స్ కాదు, కానీ కీవర్డ్స్ లాగానే వర్క్ అవుతాయి. ట్రూ ఆర్ ఫాల్స్ ఇవి మనకి లిటరల్స్లోనే డేటా టైప్స్ కాదండి, జస్ట్ డేటా. అంటే డేటా టైప్సే, కానీ ఇందులోన జావాలో ఉండే డేటా టైప్స్ అయితే కాదు. ఇవి రెగ్యులర్గా యూజ్ చేసే డేటాస్ అనమాట, డేటా టైప్స్ ఇవి. ప్రతి ఒక్క లాంగ్వేజ్లోనే కామన్గా ఉండే డేటా టైప్స్ ఈ 4 ఉంటాయి. నెక్స్ట్ మనకి ఆస్కీ వాల్యూస్ అని ఉంటాయండి. ఆస్కీ వాల్యూస్ అంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్యారెక్టర్ డేటా ఉంది కదా. ఈ క్యారెక్టర్ డేటాని మనం ఒక నంబర్కి యాడ్ చేసామనుకోండి ప్లస్ సింబల్ తోటి, అప్పుడు అది ఈ ఈ ఏక్ అనేది ఒక ఆస్కీ వాల్యూ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి 97 అని. ఈ 97 అనేది యాడ్ చేసుకుంటుంది, అంటే కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట బై డిఫాల్ట్గా క్యారెక్టర్ని. సో అలా ఉండే వాటికి ఇవి ఆస్కీ వాల్యూస్ అనమాట. 0కి వచ్చేసి 48, అంటే 47 వరకు మనకి స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి. 9 వచ్చేసి 57, ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ వస్తూనే ఉంటాయి ముందుకు. నెక్స్ట్ క్యాపిటల్ ఏకి వచ్చేసి 65, క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్కి కంటిన్యూషన్గా ఉంటాయి. క్యాపిటల్ జెడ్ వచ్చేసి 90. నెక్స్ట్ స్మాల్ ఏకి వచ్చేసి 97 అప్ టు స్మాల్ జెడ్ వరకు 122 ఉంటాయి. ఇవి ఆస్కీ వాల్యూస్. మనకి ఈ 6 బాగా గుర్తుపెట్టుకుంటే మనకి ఆస్కీ వాల్యూస్ అనేవి ఈజీగా అర్థమైపోతాయి. నెక్స్ట్ కన్కాటినేషన్ అండి. కన్కాటినేషన్ అంటే ఏంటంటే కంబైనింగ్ ఆర్ మెర్జింగ్ 2 or more వాల్యూస్ ఈజ్ కాల్డ్ యాజ్ కన్కాటినేషన్. ఒక 2 టైప్స్ ఆఫ్ డేటాస్ని కలిపితే వచ్చేదాన్నే మనం కన్కాటినేషన్ అంటాము. కలపడాన్ని కన్కాటినేషన్ అంటాము. 2 లేదా అంతకంటే ఎక్కువ డేటా టైప్స్ని కలిపేదాన్ని కన్కాటినేషన్ అని పిలుస్తాము. కన్కాటినేషన్ కెన్ బి అచీవ్డ్ యూజింగ్ ప్లస్ సింబల్. మనం కన్కాటినేషన్ని ప్లస్ సింబల్ తోటి అచీవ్ చేస్తామండి. చూద్దాం ఇప్పుడు ఏ డేటా టైప్కి ఎలా కన్కాట్ చేస్తే ఏమవుతుంది అనేది చూద్దాము. నంబర్ ప్లస్ నంబర్ చేస్తే అడిషన్ అవుతుంది. నంబర్ ప్లస్ క్యారెక్టర్ చేసి క్యారెక్టర్ అనేది నంబర్ లేక్ టైప్ కాస్ట్ అయిపోయి బై డిఫాల్ట్గా అడిషనే జరుగుతుంది ఇక్కడ కూడా. నంబర్ ప్లస్ స్ట్రింగ్ వచ్చేసి కన్కాటనేషన్ అవుతుంది. అంటే ఈ నంబర్ ఏదైతే ఉందో దాంతోపాటు ఇక్కడ స్ట్రింగ్ ఏదైతే ఉందో అవి కలిపి కంటిన్యూషన్గా వస్తాయి అనమాట. ఇక్కడ నంబర్ అనేది అడిషన్ చేస్తే ఇక్కడ కన్కాటనేషన్ అంటే యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 ఉందనుకోండి, 10 ప్లస్ ఒక జావా అని ఇచ్చాము. ఇప్పుడు ఇది ఎలా వస్తుందంటే 10 జావా అని ఇలా వస్తుంది అవుట్పుట్. సో ఇది నంబర్ ప్లస్ స్ట్రింగ్ చేస్తే కన్కాటినేషన్ ఇలా అవుతుంది. నెక్స్ట్ క్యారెక్టర్ ప్లస్ నంబర్, ఇక్కడ కూడా అడిషన్ అండి. క్యారెక్టర్ అనేది మనకి అది ఇంటర్నల్గా టైప్ కాస్ట్ అయిపోయి నంబర్లే కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ కూడా సేమ్ క్యారెక్టర్ ప్లస్ క్యారెక్టర్ అడిషన్ అయిపోతుంది. క్యారెక్టర్ ప్లస్ స్ట్రింగ్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ కూడా కన్కాటినేషన్ అండి. కాకపోతే ఇక్కడ క్యారెక్టర్ లాగానే ఉంటుంది, నంబర్ లేక్ అనేది చేంజ్ అవ్వదు. నెక్స్ట్ స్ట్రింగ్ ప్లస్ నంబర్ వచ్చేసి కన్కాటినేషన్ అవుతుంది. ఇందాక చూసాం కదా నంబర్ ప్లస్ స్ట్రింగ్ సేమ్. స్ట్రింగ్ ప్లస్ క్యారెక్టర్
ఇక్కడ కూడా ఇది కూడా సేమ్ అండి. క్యారెక్టర్ ప్లస్ స్ట్రింగ్ చూసాం కదా, సేమ్ అలానే కన్కాటినేషన్ అవుతుంది. నెక్స్ట్ స్ట్రింగ్ ప్లస్ స్ట్రింగ్, స్ట్రింగ్ ప్లస్ స్ట్రింగ్ స్ట్రింగ్ అవుతుంది కదా, సేమ్ ఇది కూడా అంతే. జస్ట్ అడిషన్ అయిపోయి కంటిన్యూషన్గా వచ్చేస్తాను అనమాట రెండు స్ట్రింగులు. నెక్స్ట్ నంబర్ ప్లస్ బూలియన్. నంబర్ ప్లస్ బూలియన్, బూలియన్ అంటే ఏంటంటే మనకి ట్రూ ఆర్ ఫాల్స్ కదా. జావాలోన ట్రూ ఆర్ ఫాల్స్కి ఎనీ ఆస్కీ వాల్యూస్ అనేటివి లేవండి. సో ఎర్రర్ వస్తుంది మనకు. మనము కన్కాటినేషన్ చేయడానికి ట్రై చేస్తే నంబర్ తోటి బూలియన్ని ఎర్రర్ వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే క్యారెక్టర్కి, ఎందుకంటే క్యారెక్టర్ అనేది ఇంటర్నల్గా టైప్ కాస్ట్ అయిపోయి నంబర్లే కన్వర్ట్ అవుతుంది కదా, సేమ్ అలా అట్లానే జరుగుతుంది అండి ఇక్కడ కూడా. ఇక్కడ కూడా నంబర్ ప్లస్ బూలియన్ ఏమవుతుంది, ఎర్రర్ అవుతుంది. సో క్యారెక్టర్ ప్లస్ బూలియన్ ఈజ్ ఈక్వల్ టు ఎర్రర్, సేమ్. నెక్స్ట్ స్ట్రింగ్ ప్లస్ బూలియన్ వచ్చేసి కన్కాటినేషన్ అవుతుంది. ఎప్పుడైనా కానీ మనకి స్ట్రింగ్ తోటి ఏ దాన్ని కన్కాట్ చేసినా ఫస్ట్ స్ట్రింగ్ ఉంటే అది ఖచ్చితంగా స్ట్రింగ్ లేక కన్వర్ట్ అయిపోతుంది. సో ఇది కన్కాటినేషన్ అవుతుంది. నెక్స్ట్ బూలియన్ ప్లస్ బూలియన్. సో చెప్పాను కదా ఇందాకే, ట్రూకి ఫాల్స్కి ఎలాంటి వాల్యూ అనేది లేదు, అంటే నంబర్ వైజ్గా ఎలాంటి వాల్యూస్ అనేటివి లేవు. సో ఇక్కడ కూడా ఎర్రర్ అనేది వస్తుంది, బూలియన్ ప్లస్ బూలియన్. ఇక్కడ చూద్దాము, ఇక్కడ 3 ఉన్నాయి కదా, 3 డేటా టైప్స్. ఫస్ట్ నంబరు ప్లస్ స్ట్రింగ్. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి కన్కాటినేషన్ అనేది కంపైలర్ లెఫ్ట్ సైడ్ నుంచే తీసుకుంటూ వస్తుంది, లైన్ బై లైన్. ఈ సిచ్యువేషన్లో ఏమవుతుందంటే ఫస్ట్ ఈ ఆపరేటర్ ఏం చేస్తుంది, చెక్ చేస్తుంది బోత్ సైడ్స్ నంబర్స్ ఉన్నాయంటే ఈ రెండింటిని అడిషన్ చేస్తుంది. నెక్స్ట్ ఈ ఆపరేటర్ ఏం చేస్తుంది, బోత్ సైడ్స్ చెక్ చేస్తుంది, ఇక్కడ నెంబర్ ఉంది, ఇక్కడ స్ట్రింగ్ ఉంది, సో ఇక్కడ కన్కాటినేషన్ చేస్తుంది. సో ఫస్ట్ అడిషన్ చేసి తర్వాత కన్కాటినేషన్ చేస్తుంది అనమాట. అర్థమైందని అనుకుంటున్నాను. ఫస్ట్ ఈ రెండు అడిషన్ అయిన తర్వాత వచ్చిన వాల్యూ ఈ స్ట్రింగ్ తోటి కన్కాటినేషన్ అవుతుంది. కమింగ్ టు నెక్స్ట్ వన్, ఇక్కడ స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ వచ్చేసి ఫస్ట్లో ఉంటే ఈ నంబర్లు ఎన్న నుండి నెక్స్ట్ అన్ని కన్కాటినేషన్ అయిపోతాయి, అంటే యాడ్ అయికుంటూనే పోతాయి కంటిన్యూస్గా. సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నాకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.